మినిట్స్లోనే తయారైపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా మనం బయటికి వెళ్ళి తింటాం కదా వర్షం పడేటప్పుడు, చల్లగా ఉన్నా సరే ఇలా స్పైసీగా తినాలనిపిస్తుంది కదా, అందుకే ఇంట్లోనే మనం తయారు చేసుకుందాము. చాలా ఈజీగా అయిపోతుంది, ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎగ్ నూడిల్స్ చేసుకున్నాము. ఎగ్తో, ఎగ్ లేకుండా కూడా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని 1.5 గ్లాస్ వాటర్ పెట్టుకున్నాను, బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఇందులో యాడ్ చేసుకుందాము ఒక్కొక్కటిగా. చూసారు కదా ఇలా బాయిల్ అవుతుంది. ఇంకా కొంచెం అవనివ్వాలి, మరి ఎక్కువ అవసరం లేదు. చూడండి ఇలా కుక్ అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా మొత్తం వేరే స్ట్రైనర్లో వేసుకోవాలి. మళ్ళీ కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ తక్కువ యాడ్ చేసుకోండి, ఎందుకంటే అందరి మసాలాలోని ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది, అందుకే సాల్ట్ తక్కువ యాడ్ చేసుకోండి. కాకపోతే మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్ ఇందులో యాడ్ చేసుకుందాం. ఫ్రై అయిపోయింది కదా ఆనియన్స్, ఇప్పుడు ఎగ్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మిరియాల పొడి యాడ్ చేసుకుందాం. మీకు ఎంత సరిపోతే అంత యాడ్ చేసుకోండి. నేను కారం యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఇందులో ఉన్న మసాలా యాడ్ చేసుకుందాం. ప్యాకెట్స్ వస్తాయి కదా, చిన్న ప్యాకెట్స్, ఆ మసాలా మొత్తం యాడ్ చేసేసుకుందాం ఇందులోని. చాలా ఈజీగా అయిపోతుంది 2 మినిట్స్లో. నేను 3 ప్యాకెట్స్ వేసుకుంటున్నాను, మీరు కుదిరితే 4 కూడా వేసుకుంటాను. చూడండి మొత్తం ఇలా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కలపండి, మరి గుండ్లా కాదు, అలాగే పెద్ద ముక్కలు కాదు. మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ నూడిల్స్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. చూడండి ఇలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. మనం దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకుందాం, బాగా కలిపేసుకుందాం. చూసా కదా, బాగా మిక్స్ చేసేసుకున్నాను, ఫ్రై అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు వేరే బౌల్లో తీసేసుకుందాం. చూసారు కదా, తయారైపోయింది మన ఎగ్ నూడిల్స్. అసలు దేనికి అంటుకోకుండా వస్తుంది కదా. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.